సో ప్రతిరోజు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్, ఫన్ ఇలాంటి ఎలిమెంట్స్తో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా. ఈరోజు ఫిట్నెస్ సంబంధించి ఒక మంచి ఇంటర్వ్యూ మీకు అందించడానికి విల్ పవర్ ఫిట్నెస్ స్టూడియో దగ్గర ఉన్నాను నేను. రీసెంట్గా నేషనల్స్లో విన్నింగ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న లేడీ బాడీ బిల్డర్ కీర్తి నాయుడు దగ్గరికి వచ్చేసాను. ఒక ఫీమేల్ బాడీ బిల్డర్ అంటే అందరికీ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకంటే నార్మల్గా ఫీమేల్ వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓన్లీ ఫీమేల్స్ కే కాదు, మెన్స్ కూడా ఎలాంటి ఫిట్నెస్ ఉండాలి, మీ చైల్డ్హుడ్ లో ఒకసారి వెళ్తే మీరు ఈ కమింగ్ దిస్ ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు, ఎలా వచ్చారంటే? యాక్చువల్లీ మై మోటివేషన్ వచ్చేసి సో రీసెంట్గా విన్నింగ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే అన్ని పేపర్స్లో కూడా తెలంగాణ ముద్దు బిడ్డ విన్ అయింది అని చెప్పి నేషనల్స్లో కూడా పడింది. ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫెల్ట్? అండ్ దట్ గివ్స్ మీ మోర్ పవర్ టు సే, బికాస్ తెలంగాణ పవర్ అండ్ తెలంగాణ అమ్మాయి అంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? అంటే రెగ్యులర్గా మెయిన్ థింగ్ షుగర్స్ అవాయిడ్ చేయండి. మాక్సిమమ్ ట్రై చేయండి 1 to 12 రిపిటేషన్స్. 12? యా. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆల్మోస్ట్ డన్. నో చేయండి ఫినిష్ చేయండి. ఎస్. సో మొత్తానికి జిమ్ లోపలికి వచ్చేసాము. సో కీర్తి నాయుడుతో మాట్లాడేద్దాం. ఫీమేల్స్ నార్మల్గానే ఇప్పుడున్న టైంలో ఎంత ఫుడీ ఉంటున్నారు, ఎంత అంటే ఎలా ఉంటున్నారు అందరికీ తెలుసు. అండ్ ఒక్కొక్క జానర్లో సెటిల్ అయిపోయారు. ఇంతకుమంది ఫీమేల్స్ కంటే ఇప్పుడు చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా ఫీమేల్స్ ముందున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మన యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి మన కీర్తి కూడా వచ్చేస్తుంది. సో తనతో మాట్లాడేద్దాం. మరిన్ని విశేషాలు కూడా ఈ స్పెసిఫిక్గా ఈ ప్రొఫెషన్ గురించి మరిన్ని విశేషాలు తెలిసేసుకుందాం. సో హాయ్ కీర్తి గారు. హాయ్. యా, హౌ యూ? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? టూ గుడ్. మీ అంత బాగలేకపోయినా ఏదో కొంచెం అట్లా మెయింటైన్ చేస్తున్నా. నో ఐ డోంట్ సే దట్, బట్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ వెల్. అంటే నా కోసం మీరు అంత క్రెడిట్ ఇస్తే ముందు మా ఫ్యామిలీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ మెయింటైన్ చేస్తున్నావు, బాగా తింటున్నావు అని చెప్పేసి. తినండి పర్లేదు, కానీ మీ బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది అందించండి. యా, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిగ్నేచర్ స్టూడియోస్. మీరు ఇక్కడికి వచ్చి నన్ను స్పెషల్గా నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. ఓకే. సో సోషల్ మీడియాలో నేను కీర్తి నాయుడు అని ఒక ఇంటర్వ్యూ ముందు, ఒక ఇంటరాక్షన్ ముందు సెర్చ్ చేసినప్పుడు మీరు తెలంగాణ అమ్మాయిని విన్నా. అవునండి, నేను ప్యూర్ తెలంగాణ. ప్యూర్ తెలంగాణ. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే. ప్రాపర్ ఎక్కడ అసలు? అంటే తెలంగాణలో ఎక్కడ ప్లేస్? ఇక్కడ నేను ఉండేది మలక్పేటలో అండి. పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. సేమ్ ప్లేస్, సేమ్ ఏరియా, పక్కా తెలంగాణ. మా పేరెంట్స్ వచ్చి మా మమ్మీ కాకినాడ యాక్చువల్లీ బిలాంగ్, బట్ మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ. అంటే మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు అసలు? మై మామ్ షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్ అండి, అండ్ ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, అండ్ ఎల్డర్ సిస్టర్ ఉన్నారు. తను రీసెంట్లీ యుఎస్లో సెటిల్ అయిపోయారు. సో ఒక పెట్ ఉండేది నాకు. సో ఐఎమ్ ఏ పెట్ లవర్, అండ్ దాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. సో రీసెంట్లీ అంటే లాస్ట్ జనవరిలో పాపం అది హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిందండి. సో ఐ రియలీ మిస్ హిమ్. ఎందుకంటే అది నాకు బ్రదర్స్ లేరు. సో స్పెషల్లీ నాకు ఒక బ్రదర్ ఉంటే బాగుండే అనే ఫీలింగ్తోని దాంతో నా 12 years ఆఫ్ రిలేషన్, ఇవాళ రేపు జస్ట్ 1 month 2 monthలో రిలేషన్లో ఉండేవాళ్ళు చూసే ఉండొచ్చు మీరు, కానీ ఇది ఒక 12 years రిలేషన్. అంటే నేను దాని నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అండ్ ఆ ఫీలింగ్ అనేది ఐ హోప్ మీకు ఎలా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. పెట్ నేమ్ ఏమని పెట్టుకున్నారు? దాని పేరు క్యాండీ అండి. క్యాండీ, యాజ్ స్వీట్ యాజ్ క్యాండీ, చాక్లెట్. చాక్లెట్. సూపర్. సో నార్మల్గా
ఇప్పుడున్న టైంలో అసలు టైం టేకెన్ అనేది ఇవ్వలేకపోతున్నాం. అంటే మన బాడీ ఫిట్నెస్కి పరిగెడుతూ అంటే ప్రొఫెషనల్గా పర్సనల్గా అలా బిజీగా ఉన్నాం. కానీ మనకంటూ ఎంతమంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి అసలు? ఆ థాట్ అనేది స్పెషల్లీ మన ఇన్సైడ్ నుంచి రావాలి. ఒకవేళ ఆ థాట్ రావట్లేదు అని అంటే ఒక మోటివేటర్ లేకపోతే మోటివేషన్కి సంబంధించిన వీడియోస్ చూడడము, లేకపోతే జిమ్కి రావడము, యోగా, ఇటువంటి యాక్టివిటీస్ అనేది సెల్ఫ్ బిల్డప్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ మోర్ ఈజీ. సో లేజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఒక హెల్తీ లైఫ్ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక లాంగ్ టర్మ్లో మనకి ఎటువంటి వ్యాధులు అండ్ లైక్ ఎటువంటి వాటికి, ఇప్పుడు రీసెంట్గా కరోనా వచ్చింది, ఆ కరోనా దెబ్బకే చాలామంది మన పాపులేషన్ కూడా తక్కువ అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటివి ఎప్పుడు వస్తాయో మనకి తెలియవు. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే మన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది బిల్డప్ స్ట్రాంగ్ ఉండాలి. సో స్ట్రాంగ్ ఉంటే డెఫినెట్లీ మనకి లాంగ్ టర్మ్లో కూడా ఎటువంటి సమస్యలు ఉండవు హెల్త్ వైజ్. సో హెల్తీగా ఉండాలి అనేది నా ఫీలింగ్ అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా ఇది. అంటే ఇప్పుడు నార్మల్గా ఫీమేల్స్ కూడా ఇప్పుడు జిమ్ స్టార్ట్ వస్తున్నారు. అంటే ఎక్కువగా మేల్స్ చేస్తుండే వాళ్ళు, ఫీమేల్స్లో కూడా ఇప్పుడు అందరికీ వాళ్ళ యొక్క డేలో రెగ్యులర్గా ఫుడ్తో పాటు వాళ్ళ పనులతో పాటు జిమ్ కూడా మ్యాండేటరీ అయిపోయింది రైట్ నౌ. సో ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అందరిలో కూడా, ఫ్యామిలీస్లో కూడా. ఫీమేల్స్ ఎక్స్పెషల్లీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మెన్కు ఉన్నటువంటి అంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఫీమేల్ బాడీస్ వేరు, మెన్స్ బాడీస్ వేరు, రైట్? సో జిమ్కి సంబంధించి వాళ్ళు ఎలా ట్రైన్ అప్ అవ్వాలంటారు? వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫిట్నెస్ కోసం ఒకవేళ జిమ్లో ఇప్పటివరకు ఎవరు జాయిన్ అవ్వలేదు, మీ దానిలోనే జాయిన్ అవ్వాలి, వాళ్ళ పేరెంట్స్కి ఒప్పించుకుంటూ వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయాలంటే ఎలా? ఒకవేళ ఇప్పుడు మీరు అడిగిన రీసెంట్ క్వశ్చన్లో అది మన ఇంతకుముందు జనరేషన్లో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఐ విల్ సే కొంచెం బెటర్మెంట్ అయితే ఉంది. ఎందుకనంటే ఆ థింకింగ్ నుంచి ఇప్పుడు వరకు ఈ థింకింగ్లోకి రావడానికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. నేను పర్సనల్గా చూశాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో ఒక యాక్టివిటీ ఫీమేల్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ ఒక మెన్కి వచ్చేసి మేల్స్కి వాళ్ళ ఐ మీన్ మజిల్ సంబంధించిన హార్మోన్స్ ఎవ్రీథింగ్ ఆర్ డిఫరెంట్. ఫీమేల్తో నో కంపారిజన్ బికాజ్ ఇట్స్ అ గాడ్స్ క్రియేషన్. కాకపోతే ఫీమేల్స్కి వచ్చేసి ఇంటర్నల్లీ కొంచెం వీక్గా ఉంటారు. సో మేల్ హార్మోన్ లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వాళ్ళకి ఉండడం వల్ల మజిల్ బిల్డప్ ఉంటుంది. ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ వల్ల మజిల్ అనేది ఉండదు. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే అసలు అది సమస్యనే కాదు. బట్ దెన్ ఇప్పుడు మజిల్ బిల్డప్ చేసుకోవాలి, ఉన్న మజిల్ని మనము కొంచెం, ఇప్పుడు ఫీమేల్స్లో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఫీమేల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అదే మన మేల్కి వచ్చేసి ఈస్ట్రోజన్ తక్కువ ఉండి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఇది మనం కొంచెం ఉన్నదాన్ని బ్యాలెన్స్డ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ ఒక ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అది ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు. సో ఫీమేల్స్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ అండి. సో ఆ స్ట్రెంగ్త్కి ట్రైనింగ్ కావాల్సినవి ఎటువంటి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి అనేది ఒక మీకు కోచే చెప్పగలుగుతారు. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్ కీర్తి గారు, ఇప్పుడు మామూలుగా ఏంటంటే జిమ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఫిట్నెస్ కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది. అంటే మార్నింగ్ లేచిన ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జిమ్ ఎంతవరకు రిలాక్స్ చేస్తుంది అన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏంటి? దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఎ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఐ విల్ సే. బికాస్ ఇప్పుడు జిమ్ అనగా ఇప్పుడు ఇదే ఎక్సర్సైజెస్ మీరు బయట కూడా చేసుకోవచ్చు. బట్ దెన్ ఐ మీన్ టు సే జాగింగో లేకపోతే సైక్లింగో యూ కెన్, అది బయట కూడా చేసుకోవచ్చు, దట్ కైండ్ ఆఫ్ అన్ కార్డియో. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి జిమ్ అనే ఎన్విరాన్మెంట్లో మీకు కంప్లీట్ బాడీ, ఎంటైర్ బాడీ షేప్ అప్ అవుతుంది. ఎందుకంటే మజిల్ టు మజిల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, అటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, రైట్? సో డెఫినెట్లీ ఇట్స్ అన్ బూస్టింగ్ ప్లేస్ అని, సరౌండింగ్ అని నేను అంటాను. బికాస్ ఇక్కడ మీకు అన్ని ఎటువంటి యాక్సెసరీస్ అయినా ఎటువంటి యాక్సెస్ అయినా చేసుకోవచ్చు. సో అండ్ ప్లెజెంట్ మ్యూజిక్ కూడా ఉంటుంది. సో ఇట్ విల్ మేక్ యూ మోర్ హ్యాపీ, ప్లెజెంట్గా ఉంటుంది. మిమ్మల్ని మీరు మిరర్స్లో చూసుకొని వర్కౌట్ చేయడము, లేకపోతే ఇక్కడ వాల్స్ మీద ఎన్నో మోటివేషన్కి సంబంధించిన కొటేషన్స్ ఉండడము. సో ఇవన్నీ మీకు ఒక మోటివేషన్ కూడా వస్తుంది. అండ్ లైక్ మోర్ ఓవర్ మీకు పక్కన ఉన్న వాళ్ళని చూసి ఇంకా అనిపిస్తుంది, అరే అబ్బాయి ఇంత చేస్తున్నాడా, రోజు చూస్తూ ఉంటారు వాళ్ళని. సో తనలో వచ్చే చేంజెస్ అండ్ మీలో ఉన్న లేజినెస్ కొంచెం అది ఇంకా కాంపిటీషన్ లాగా అవి మీకు అనిపిస్తుంది ఇంకా నేను కూడా చేయాలి అనే ఒక మోటివేషన్ డెఫినెట్లీ వస్తుంది. అది ఒక జిమ్లోనే అవుతుందని నేను అంటాను. ఓకే,
సో ఫస్ట్ మీకు మీ చైల్డ్హుడ్లో ఒకసారి వెళ్తే మీరు ఈ కమింగ్ దిస్ ప్రొఫెషన్ అంటే ఏం చెప్తారు, ఎలా వచ్చారంటే మీకు మోటివేషన్ ఏంటి? యాక్చువల్లీ మై మోటివేషన్ వచ్చేసి యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు బ్రదర్స్ లేరండి, మెయిన్ థింగ్. అండ్ మై ఫాదర్కి ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు ఇద్దరు డాటర్స్ అని ఒక బాధ తనకి ఎప్పుడూ ఉంటుంది. నేను అంటాను అది ఒక సిల్లీగా నేను ఫీల్ అవుతాను. బికాస్ ఇప్పుడు అబ్బాయిలు చేయనది అమ్మాయిలు ఏది డిఫరెన్స్ అని నాకు ఉంటుంది. బికాస్ ఉమెన్ దేనికి తక్కువ కాదు. బికాస్ ఇట్స్ బీన్ ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే. బికాస్ ఇప్పుడు బర్త్ ఇవ్వాలన్నా ఒక ఉమెన్తోనే స్టార్ట్ అవుతుంది, రైట్? సో నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఉమెన్ దేనికి తక్కువ కాదు. అండ్ అది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మన సరౌండింగ్లో ఉంటే it will become easier for women also to empower more things in their life. Oh, so sweet. So ఏజ్లో అసలు మీరు So I started my career in bodybuilding అంటే ఫిట్నెస్కి, యాజ్ అ జస్ట్ ఒక ఫిట్గా ఉందామని నేను స్టార్ట్ చేసింది వెన్ ఐ వాజ్ ఆఫ్ 22 అండి. నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను ఒక జిమ్ అనే సరౌండింగ్. అండ్ దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ టైం జిమ్కి వచ్చాను. అండ్ ఇప్పటికీ నా ఫొటోస్ కూడా ఉన్నాయి, ఫస్ట్ టైం జిమ్లో వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను. అండ్ ఇప్పటికీ నేను కంపారిజన్ నేను నా ఫొటోస్ ఉంటాయి కదా రీసెంట్ చూసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఈ జర్నీ అనేది ఫిట్నెస్కి సంబంధించిన జర్నీ ఎలా అయిపోతుందో తెలియదు, బట్ యూ విల్ ఎంజాయ్ ద జర్నీ. అది ఎన్ని ఇయర్స్ అయినా అవనివ్వండి, బట్ వెనకాలకు చూసుకుంటే ఒక కాంపిటీషన్ అనిపిస్తుంది. మీ సెల్ఫ్ కాంపిటీషన్, మీరు ఎంత పుష్ చేసుకొని ఇప్పుడు వరకు వచ్చారు. అండ్ ఇంత తెలియకుండానే మీ స్టోరీస్ అనేవి ఎంతమంది చూసి ఇన్స్పైర్ అయ్యారు అని నాకు చెప్తూ ఉంటారు కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సూపర్. సో రీసెంట్గా విన్నింగ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే అన్ని పేపర్స్లో కూడా తెలంగాణ ముద్దు బిడ్డ విన్ అయింది అని చెప్పి నేషనల్స్లో కూడా పడింది. ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫెల్ట్? డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ because I'm the only one female from Telangana, and that gives me more power to say, because Telangana power అండ్ తెలంగాణ అమ్మాయి అంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ నా ఉద్దేశం ఏంటి అంటే ఇంకా మహిళలు ఇంకా ముందరికి వచ్చి నేనైతే అబ్జర్వ్ చేసిన వాళ్ళలో అయితే నార్త్ ఇండియన్స్ చాలా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే ఫిట్గా ఉండడానికి, ఎటువంటి స్పోర్ట్ అయినా ఉండని. కానీ నాకు అనిపిస్తుంది మన సౌత్లో ఇంకా కొంచెము గ్రోత్ రావాలి. సో అది స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ అని అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇంకా మరికొంతమంది బయటకు వస్తూ ఉంటారు. అసలు తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ అన్నప్పుడు మామూలుగా మీరు చూడడానికి తెలంగాణ లేరు, నార్త్ అట్లున్నారు యాక్చువల్లీ. సో ఇక్కడ ఏరియాలో ఉన్నారంటే చాలామంది పేరెంట్స్ కూడా ఒక హోప్ ఉంటుంది, మన దగ్గర ఉన్న వాళ్ళే కదా వాళ్ళని పుషప్ చేసింది, మనం కూడా మన పిల్లల్ని పుషప్ చేస్తే వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారని. అసలు మొత్తంగా చూసుకుంటే ఎంతమంది ఫీమేల్ బాడీ బిల్డర్స్ ఉన్నారు అసలు మాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇండియాలో వచ్చేసి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బాడీ బిల్డర్స్. ఐ విల్ సే ఇన్ఫినిటీ. బికాజ్ డే బై డే నేనే ఎప్పుడైనా నా సోషల్ వెబ్సైట్ ఎప్పుడైనా నా బిజీ లైఫ్లో ఉన్నప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఎప్పుడైనా నేను ఓపెన్ చేసి చూస్తే నేనే షాక్ అవుతాను. ఓకే, న్యూ ఫేసెస్, ఇంతమంది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో వస్తున్నారు, ప్రతి ఇయర్ ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ కాంపిటీషన్ అండి. హెల్తీగా ఉండే కాంపిటీషన్ చేసేది అది వేరేనే ఉంటుంది. అది ఐ హోప్ ఆ ఫీలింగ్ బాగుంటుంది యాక్చువల్లీ. సో నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా మహిళలు ఇంకా రావాలి అండ్ ఫిట్గా ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు భరించుకోవాలంటే హెల్తీగా ఉండడానికి హెల్తీ ఫుడ్ అండ్ ఆల్ వాటికి ఎఫర్ట్ చేస్తే బాగుంటుంది కదా అని నేను అంటాను. ఓకే కీర్తి, ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, బాడీ బిల్డింగ్లో మీరు ట్రైన్ అవుతారు, మీకు ఆడిషన్స్ చేస్తారు అండ్ నేషనల్కి వెళ్తారు, ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. ఆ పర్టిక్యులర్ టైంలో మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆ షోలోని ఆ రోజే మనం ఉమెన్స్ ఫీమేల్స్ కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈవెన్ పీరియడ్స్ టైంలో డేట్స్ వాళ్ళకి తెలియదు. ఆ టైంలో కూడా మనం ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా ఉన్న లైఫ్ వేరు అండ్ ఆ టైంలో వేరు. కానీ దాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుని బాడీ బిల్డర్ నిజంగా నెక్స్ట్ ఒక బర్త్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇలాంటి చేయాలంటే నార్మల్గా అవ్వదు కదా, ఏదో ఒక సిస్టమ్ ముందు వర్క్ చేయడము లేదంటే ఒకరితో మాట్లాడము, ఇంటరాక్షన్ వేరు. బట్ బాడీ మొత్తం కదలాలి అండ్ ఆ టైంలో అంటే ఖచ్చితంగా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలామంది బాడీ బిల్డర్ కూడా చేసేసి ఉంటారు. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పాలంటే వాట్ యు సీ? ఇప్పుడు మనకి ఒక it's a God creation. If at all we talk about the menstrual cycle and all, it's all about God's creation.
అండ్ జిమ్లో కూడా నేను చాలామంది నా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఐ మీన్ మహిళలు ట్రైనింగ్కి వచ్చినప్పుడు దేసే మేడం ఈరోజు నేను చేయలేను బికాజ్ నాకు కొంచెం వీక్నెస్గా ఉంది అండ్ ఐ వాంట్ టు, లేకపోతే కొంతమంది అంటారు ఐ డోంట్ వాంట్ టు కమ్ టుడే మేడం, నేను ఈరోజు హాఫ్ తీసుకుందాం అనుకుంటాను అని అంటే, అలాంటి టైంలో వాళ్ళకి ఒక ఐ మీన్ టు సే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు కావాలి, అంటే సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో అదొక చిన్న రీజన్తో మనం ఆ డే మొత్తము నిరాశపడుతూ లేజీగా ఉండి, ఓకే ఐ విల్ సే డెఫినెట్లీ రెస్ట్ తీసుకోవాలి, అది కూడా ఒక బాడీ టు బాడీ టైప్, కొందరికి అవుతుంది కొందరికి కాకపోవచ్చు. బట్ దెన్ ఐ విల్ సే ఆ డేకి కావాల్సిన మోటివేషన్, ఆ డేకి సంబంధించినది, ఓకే ఆ రోజు ఎటువంటి డైట్ తినాల్సి వస్తుంది, బికాస్ మైండ్ ఫ్లక్చుయేషన్స్, క్రేవింగ్స్ అనేవి, స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి, కొందరికి కోపం వస్తుంది అండ్ కొందరికి చాలా ఎక్కువ మూడ్ లెవెల్స్ చేంజ్ అవుతుంది. సో ఆ మూడ్ స్వింగ్స్ అయినప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ సంబడి హూ విల్ గైడ్ యూ. ఇలా ఐ మీన్ గైడ్ చేసుకునే వాళ్ళు, ఐ మీన్ ఒక పర్సన్ కావాలి వాళ్ళకి డెఫినెట్లీ షేర్ చేసుకోవడానికి. నా లైఫ్లో అయితే దే వాజ్ నో బడీ యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. నా కాంపిటీషన్స్ అయ్యే టైంలో అయినా కూడా ఇలాంటివి, ఐ మీన్ ఎవరితో నేను షేర్ చేసుకునే టైంలో కూడా దే వాజ్ నో బడీ. బట్ దెన్ నా సెల్ఫ్గా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 years యాజ్ ఐ సెడ్. ఈ జర్నీలో అసలు ప్రతి మూమెంట్ నాకు నేర్పించింది యాక్చువల్లీ బాడీ బిల్డింగ్లో ఎలా, బికాస్ పేరెంట్స్కి కూడా నేను ఎప్పుడు వాళ్ళకి నా కష్టం నేను ఎప్పుడు చెప్పుకోలేదు. బికాస్ చాలామంది అనుకుంటారు అరే కీర్తి ఉంది, చాలామందికి కీర్తి అని ఒక అమ్మాయి తెలుసు అండ్ బాడీ బిల్డర్ అని తెలుసు, బట్ కీర్తి లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎప్పుడు నన్ను ఇలానే చూస్తారు అన్నమాట, బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ మై పేరెంట్స్ హెల్ప్ ఆల్సో. అది ఇప్పటివరకు ఇన్ని కాంపిటీషన్స్లో నన్ను నేను సఫర్ చేసుకుంటూ, నన్ను నేను ఐ మీన్, బట్ నేను ఎప్పుడు సఫర్ అని అన్నాను, బట్ ఐ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. ఎటువంటి కష్టం నా పేరెంట్స్కి నేనైతే షేర్ చేసుకోలేదు. అది ఇప్పుడు కాంపిటీషన్స్ టైంలో ఇప్పుడు అది ఎటువంటి అవుట్ఫిట్ క్యారీ చేసుకోవాలన్నా, అండ్ బికాస్ మన కల్చర్ అది కాదు, చిన్న ఉన్నప్పటి నుంచి వీ వర్ నాట్ బ్రాటప్ ఇన్ సచ్ కల్చర్ టు వేర్ ఎ బికినీ అండ్ కమ్ ఆన్ ఎ స్టేజ్ అండ్ షో యువర్ బాడీ. సో డెఫినెట్లీ అదొక నిరుత్సాహం ఉంటుంది, అరే ఫస్ట్ టైం కదా, పేరెంట్స్ ఏమనుకుంటారు ముందు మమ్మల్ని చూసి, రైట్, రిలేటివ్స్ ఏమంటారు, మళ్ళీ పేరెంట్స్ ఎలా డిస్కస్ చేస్తారు. అలా చాలామంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మా పేరెంట్స్కి నా గురించి నెగటివ్గా చెప్పడం, ఆగోండి మీ అమ్మాయి ఇట్లా బట్టలు ఇలా ఇప్పుకొని తిరగడం ఇలా అని. ఇట్ ఈస్ ఎ కాంపిటీషన్ అండి, కాంపిటీషన్ లాగా చూస్తే బాగుంటుంది, బికాజ్ అక్కడ వీఆర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాము. సో అక్కడ ఉండే ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ షో చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయిలని అలా ఉద్దేశంతో చూడరు, వాళ్ళకి అర్థం అవుతుంది, బికాజ్ అదొక కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఎటువంటి ఐ మీన్ అవుట్ఫిట్ వేసుకోవాల్సి వస్తుంది, అది ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు చాలా తక్కువ మందికి అర్థమవుతుంది అది. ఎస్, ఓకే. సో అంటే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఫీమేల్కి. అంటే అది ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే విధానం, అంటే ఈ ప్రొఫెషన్ కూడా ఈరోజు ఇక్కడ దాకా రావడం అంటే చిన్న విషయం అయితే కాదు కదా. మీరు కూడా చాలా తీసుకుని ఉంటారు, ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి. నాకు నా ఐ మీన్ పేరెంట్స్ అని నేను ఎప్పుడైతే కష్టపెట్టలేదు, పేరెంట్స్ హెల్ప్ కూడా అడగలేదు, బికాస్ ఫ్యామిలీ ఈజ్ లైక్ వెల్ సెటిల్, బట్ ఐ నెవర్ డిపెండెడ్, బికాస్ పేరెంట్స్ వాళ్ళు నేను చెప్పిన ప్రతిసారి వాళ్ళు ఏదైనా చెప్పాలని ట్రై చేస్తాను, ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఏ కాంపిటీషన్ కూడా మా పేరెంట్స్కి చెప్పి చేయలేదు నేను ఇప్పటివరకు, వాళ్ళకి చెప్పకుండానే చేశాను. సూపర్. ఎందుకంటే నాలో ఒక భయం, ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పాను అనుకోండి, వాళ్ళు నన్ను చేయనియరు కాంపిటీషన్ అండ్ ఆపేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ అచీవ్మెంట్, అది నాకు హ్యాపీ అనిపిస్తుంది, బికాస్ హియర్ ఐఎమ్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ సొసైటీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మనకు ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది లోపల నుంచి రావాలి, అది ఎవరో చేస్తారు, ఎవరో మనకి హెల్ప్ చేస్తారు అనేది వదిలేయాలి. ఆ ఫీల్ ఐ మీన్ లైక్ ఆ థింకింగ్ థాట్ని తెచ్చుకోవద్దు, బికాస్ ఫస్ట్ స్టార్టింగ్ ఫేసెస్లో ఏదైనా కష్టమే ఉంటుంది. ఇప్పుడు కష్టంని ఎదుర్కొంటేనే కదా మనకి ఎక్స్టెంట్ ఉంటుంది. సో ఇప్పటికీ ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా మా పేరెంట్స్కి నేను చెప్పాను, బట్ వాళ్ళకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెద్ద సర్ప్రైజ్ లేదు, ఇంకా రాబోయే అచీవ్మెంట్స్ కూడా. ఓకే, బికాస్ ఏదైనా చెప్తే డెఫినెట్లీ ఇట్స్ అ డిఫరెంట్ స్పోర్ట్, వాళ్ళు ఎంకరేజ్ చేయరు, ఐ మీన్ అండ్ సపోర్ట్ చేయరు, వదిలేయమంటారు, పెళ్లి చేసేస్తా అంటారు. సో నాకు భయం ఉంటుంది. సో అందుకనే నేను ఏదైనా ఉంటే మా పేరెంట్స్కి ముందు చెప్పాను, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది నా కంప్లీట్లీ. ఇప్పుడు కరెంట్ అయితే నేను ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవ్వట్లేదు, బట్ రైట్ నౌ ఎందుకంటే బికాస్ ఆఫ్ మై నీ ఇంజురీ, సో ఐ హ్యావ్ రికవరీ చేసుకున్నాక డెఫినెట్లీ
ఐ స్టార్ట్ మై ప్రిపరేషన్. బట్ దెన్ ఇప్పుడు నన్ను చూశారు కదా, ఇప్పుడు కొంచెం వెయిట్ కూడా నేను కూడా పుట్ ఆన్ అయ్యాను, వెయిట్ పెరిగాను. అలా అని చెప్పి నేను నిరుత్సాహపడట్లేదు. నాకు తెలుసు ఇప్పుడు నాకు ఒక టైం ఉంది, ఇప్పుడు రికవరీ రెస్ట్లో ఉన్నాను. సూన్గా నేను దాన్ని ఎలా ఎదుర్కొంటానో నాకు తెలుసు. ఇది కూడా నాకు టాస్క్. ఇప్పుడు నా బాడీ వెయిట్ని నా మైండ్లో కంట్రోల్, మైండ్ అండ్ బాడీ టుగెదర్నెస్, ఇట్స్ అ కంట్రోల్. అది కూడా ట్రైనర్ ఎవరు లేకుండా మీరే చాలా మందికి ట్రైనర్. డెఫినెట్లీ. ఎందుకనంటే స్టార్టింగ్ స్టేజెస్లో కష్టపడ్డాను. కష్టపడితేనే కదా తెలిసేది. అంటే ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కాంపిటీషన్ టైంలో ఎటువంటి ఫుడ్ తినాలి అండ్ ఎటువంటి సప్లిమెంటేషన్ యూస్ చేయాలి అండ్ ఎటువంటి ఇప్పుడు స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ ఎందుకు తీసుకోకుండా అవాయిడ్ చేయాలి. అండ్ అప్పుడప్పుడు కాంపిటీషన్స్ టైంలో అయితే ఫ్రెండ్స్ని అండ్ ఈవెన్ మై ఫ్యామిలీని చాలా మిస్ అయిపోతాను. బికాజ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఆ టైం. బేసికలీ చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాయి కాంపిటీషన్ టైంలో. బికాజ్ ఎలా అంటే మజిల్ డెవలప్మెంట్, ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మజిల్కి సంబంధించిన షేపప్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ లైక్ మోస్ట్లీ చాలామంది దృష్టి నా మీదనే ఉంటుంది. దీన్ని ఉన్నట్టుండి ఏంటి ఇలా అయిపోయింది. సో అదొక్కటి చాలు మన వెనక్కి వెళ్ళడానికి. అండ్ పేరెంట్స్ని ప్రెజర్ చేయడం, అట్లా అమ్మాయిని అమ్మాయిలాగా ఉండమని చెప్పచ్చు కదా, ఎందుకు అలా ఉంటుంది అని అంటే హియర్ ఐఎమ్ నాట్ స్పాయిలింగ్ ఎనీబడి. ఇట్స్ సెల్ఫ్ ఇంటెన్షన్, సెల్ఫ్ థాట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. సో ఐఎమ్ డూయింగ్ దిస్. సూపర్. యాక్చువల్లీ వాళ్ళు అంత కమెంట్స్ చేస్తున్నారు కానీ ఇలా బాడీ రావాలంటే ఎంత కష్టపడాలి అసలు. నార్మల్గా ఇలా అంటే చాలా కష్టం కదా. డెఫినెట్లీ కష్టమే. ఎందుకనంటే బాడీ బిల్డింగ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అట్లీస్ట్ నేను చెప్పే అందరికీ నేను ఏం చెప్తానంటే హెల్తీగా ఉండండి, ఒక ఫిట్నెస్, నార్మల్ హెల్తీ ఫిట్నెస్ డెవలప్మెంట్ చేసుకోండి అని అంటాను నేను. బికాజ్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే దానికి సంబంధించిన ప్రిపరేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో దానికి ఒక ఫిట్నెస్ లైఫ్ స్టైల్కి మిక్సప్ చేయకూడదు. ఓకే, సూపర్. కీర్తి, ఇప్పుడు యాక్చువల్లీ జిమ్లో జాయిన్ అవ్వాలి, ట్రైన్ అవ్వాలి అని ఉంటుంది చాలామంది ఫీమేల్స్కి. బట్ ఫ్యామిలీని చూసి కొంతమంది బయటికి రారు. అండ్ ఇంకొకటి ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళు కూడా మనకు అవసరమా, తినేది లిమిట్గా తిను, పరిగెత్తు, ఇక్కడి నుంచి ఇక్కడ నడు, వాకింగ్ చేయని చెప్తారు చాలా వరకు. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే టెక్నాలజీ ముందుకెళ్ళే కొద్దీ ఎలా అవుతుందంటే పైసలు ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి అని కొన్ని ఆల్మోస్ట్ తెలుసు, అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్తున్నారు, లైపో చేయించుకుంటున్నారు, లేదంటే ప్రోటీన్ షేక్స్ వాడుతున్నారు. కొంతమంది ఏమో ఏకంగా కొన్ని ఫేమస్ ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళి వేరే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు టెక్నికల్గా. 1 month 2 monthsలో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది, బికాజ్ ల్యాక్స్ ఆఫ్లో పే చేస్తారు కాబట్టి. బట్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళ బాడీ వాళ్ళకి వచ్చేస్తుంది. జిమ్కి దానికి వేరియేషన్ ఏంటి? నార్మల్గా ఒక ప్రాసెస్ ఉంటుంది దేనికైనా సరే. అదే జిమ్ అయితే ఎప్పటికప్పుడు మన బాడీ మన కంట్రోల్ ఉంటుందని అందరూ అంటుంటారు. అలా ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మనము వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బాడీ. అంటే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఫిజికలీ డిసేబుల్ వాళ్ళతో కంపారిజన్ చేసుకొని మనం ఉంటే అనుకోండి లైక్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అది ఓన్లీ ఏంటి అంటే ఒక లేజినెస్ లోపల. ఆ లేజినెస్ని ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే క్లినిక్స్ అస్థెటిక్స్ లేజర్ వీళ్ళు ఓపెన్ చేసుకొని లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మన ల్యాబిలే కానీ కలర్స్ కానీ సో ఇలాంటి వాళ్ళు కమర్షియాలిటీ పెంచుకుంటున్నారు. అది కూడా జనాలకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇన్స్టాంట్గా తగ్గిపోవాలని చూసుకుంటున్నారు. దాని తర్వాత ఏమవుతుంది? అండ్ ఇన్స్టాంట్గానే కదా మళ్ళీ మీరు పెరుగుతారు. అండ్ ఇన్స్టాంట్గానే హెల్త్ ఇష్యూస్ అనేది ఇంకా మల్టిపుల్స్ యాడ్ ఆన్ అవుతుంటాయి. సో అక్కడ వాళ్ళు చేసేది ఏముండదండి ప్రాసెస్. మన ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మల్టిపుల్ ఇప్పుడు లైపో సర్జరీ చేస్తారు. లైపో చేసినప్పుడు మన ఫ్యాట్ సెల్స్ని వాళ్ళు బర్న్ చేసేస్తారు. ఓకేనా? దాని తర్వాత వాళ్ళు తగ్గినట్టే అనిపిస్తారు. వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళ బిజీ లైఫ్లో తినడం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ ఫ్యాట్ సెల్స్ అనేవి మల్టిపుల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, రైట్? సో ఇక్కడ ఎవరిది తప్పు? లేజీగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కమర్షియల్ వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి మీరు ఇస్తున్నారు, ఒక అవకాశం ఇస్తున్నారు. అదే అవకాశం మీరు సెల్ఫ్గా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. లైక్ లేజినెస్ నుంచి బయటపడి ఒక ఎక్సర్సైజ్, నార్మల్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు స్లో ప్రాసెస్ అంటారు. లైక్
ఇష్టం ఉన్నట్టు మీకు ఏది అంటే యోగా ఇష్టం అంటే యోగా చేయండి, డ్యాన్స్ చేయండి, అండ్ జిమ్ ఇష్టం ఉంటే జిమ్ చేయండి. సో ఏదో ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది స్లోగా చేయండి. ఇప్పుడు జిమ్కి రాగానే నా క్లయింట్స్కి నేను చెప్పాను కదా, ఐ మీన్ నేనైతే సజెషన్ కూడా చేయను జిమ్కి రాగానే వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, అలా ఐ మీన్ ఇలా చేయాలి, బరువులు ఎక్కువ ఎత్తాలి అని, అది కాన్సెప్టే కాదు. ఎవ్రీథింగ్ A to B, B to C అనే సబ్జెక్ట్ ఉండాలి. రాగానే మంచిగా ముందు ఒక 15 to 20 minutes వార్మప్ చేశాక, ఎందుకంటే మనం బాడీకి చెప్తున్నాము మేము ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయబోతున్నాము, మజిల్స్ అన్నిటినీ రెడీగా ఉండాలి, మజిల్స్ మళ్ళీ సోర్నెస్ అవ్వదు, మజిల్స్ పట్టుకోకుండా వార్మప్ చేస్తాము. దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఒక 1 hour చేసి దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అయిపోయాక స్ట్రెచింగ్ చేస్తాము. ఎందుకంటే స్ట్రెచింగ్ చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాక జాయింట్ పెయిన్స్ కానీ లేటర్ ఆన్ ఎటువంటి ఇంజురీస్ కాకుండా మన మజిల్ని మనం ఒక ప్రాపర్ మన జాయింట్స్ని మెయిన్ థింగ్ ప్రాపర్ కండిషన్లో మనం పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ నుంచి ఒక 45 minutes డైలీ వాళ్ళకంటూ వాళ్ళు కేటాయిస్తే ఇట్లాంటివన్నీ అవసరమే ఉండవు. ఓకే కీర్తి, మరో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత జిమ్స్కి సంబంధించి ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆల్మోస్ట్ హార్ట్ స్ట్రోక్స్ జిమ్ వల్లే వస్తుంది. జిమ్ అనేది ఒక డ్రగ్లో అడిక్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక 100 kgs లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొక 50 kgs నేను ఎందుకు చేయలేను, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఓవర్గా బిల్డ్ చేసుకుని లిఫ్ట్స్ కావచ్చు, చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ వాళ్ళ డోస్ పెంచడం వల్ల హెల్త్కి అంటే ఒక్కసారిగా స్ట్రోక్స్ వచ్చి పడిపోవడం. రీసెంట్గా సోషల్ మీడియా చూస్తే చాలా వీడియోస్ కూడా 2 minutesలో బాగున్న వ్యక్తి ఇంకొక 2 minutesలో కింద పడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అది కింద జిమ్ వల్లే చనిపోయాడు. పునీత్ రాజ్పూత్ గారే ఉన్నారు. ఆ ముందు డే ఒక 2 hours బాగా జిమ్ చేశారు, ఆ తర్వాత వెంటనే హాస్పిటలైజ్ అయ్యారు అని మేము చూసాం. అక్కడ ఏం జరిగింది అనేది వాట్స్ గోయింగ్ ఆన్ అని ఎవరికి తెలియదు. బట్ సోషల్ మీడియాలో ఏంటంటే జిమ్ కంటిన్యూగా చేస్తే జిమ్ వల్ల స్ట్రోక్స్ వస్తున్నాయి అని ఒక నేమ్ అయితే వచ్చేసింది. వాట్ యు సే? సో ఇటువంటి ఐ మీన్ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఐ విల్ సే దట్ జిమ్కి దీనికి సంబంధమే లేదు యాక్చువల్లీ. బికాజ్ ఇప్పుడు పునీత్ రాజ్పూట్ అనే కాకుండా ఇప్పుడు చాలా రీసెంట్ స్టేజెస్లో చాలామంది యాక్టర్స్ కూడా ఐ మీన్ అండ్ లైక్ ఈవెన్ తెలిసిన ఐ మీన్ బాడీ బిల్డర్స్ కూడా కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు. ఇట్ డజంట్ మీన్ లైక్ యూనో ఇప్పుడు జిమ్లో చనిపోతే జిమ్మే అనేది బ్లేమ్ చేయలేం కదా. పునీత్ రాజ్పూత్ గారు అన్నారు, పునీత్ రాజ్పూత్ గారు దానికి ముందు కూడా హెల్త్ ఇష్యూస్ తనకి చాలానే ఉన్నాయి అండ్ డాక్టర్ అన్నారు నాట్ టు ఐ మీన్ కొంచెం ఎక్కువ యాక్టివిటీస్ చేయొద్దు అని చెప్పారు. బట్ దెన్ జిమ్ తను ఎందుకు చేస్తారు అని అంటే తనకు అలవాటు అయిపోయింది. ఆ అలవాట్లో తను చేసే రెగ్యులర్ యాక్టివిటీకి కొంచెం ఇంటెన్సిటీ అనేది ఎక్కువ చేశారు ఆ రోజు ఎక్కువ చేయడం వల్ల ఐ మీన్ తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది తప్ప దానికి ఇప్పుడు జిమ్లో చనిపోయారు తప్ప ఐ మీన్ అదే ఇంట్లో చనిపోతే ఇంట్లోనే అంటారు, జిమ్లో చనిపోతే జిమ్లో అంటారు. కానీ అది జిమ్ ఐ మీన్ కంప్లీట్లీ బ్లేమ్ ఆన్ జిమ్ అని చేయలేము. ఎందుకంటే తనకి పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్స్కి కూడా వాళ్ళకి ఎంత స్ట్రెస్లో గురవుతున్నారో మనకి తెలియదు. సో బిజీగా ఉన్న లైఫ్లో వాళ్ళకి ఎలా అంటే జిమ్కి వస్తే ఒక ఎంతూజియాజంగా ఫీల్ అవుతారు, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండ్ లైక్ వాట్ సిచ్యువేషన్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఏం జరుగుతున్నాయో మనకి తెలియవు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అనుకుంటే ఒకటేసారి బరువు అనేది మనం లిఫ్ట్ చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్కి వెళ్తాం మనము. సో వెయిట్ లిఫ్టింగ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక కోచ్ ఉన్నారు పక్కన. ఇప్పుడు కోచ్ చెప్పినట్టే చేస్తే అటువంటి ఛాన్సెస్ ఉండవు కదా. బికాజ్ ఒక కోచ్కి అర్థం అవుతుంది తిను ఎంత లిఫ్ట్ చేయగలుగుతాడు, ఎందుకంటే తను రోజు నోట్ డౌన్ చేసుకుంటాడు. లాస్ట్ వర్కౌట్ ఎస్టర్డే వర్కౌట్ తను ఏం చేశాడు అండ్ ఎంతవరకు చేశాడు అండ్ ఇప్పుడు అనేది ఒక కోచ్ ఉంటే డెఫినెట్లీ మీకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ జరగవు. అండ్ మోర్ ఓవర్ జిమ్ వల్ల అయితే అసలు ఇటువంటి వాటికి సంబంధమే లేదు. ఓకే, అంటే ఇప్పుడు వచ్చే మాటలన్నీ కేవలం యాడ్ ఆన్ మాటలు తప్పితే జిమ్ ఎక్కువగా చేయడం వల్ల స్ట్రోక్స్ వస్తున్నాయి అనేది ఈజ్ నాట్ రైట్ అని మీరు అంటారు, అంతే? డెఫినెట్లీ, బికాజ్ డెత్స్ అనేవి ఎక్కడైనా జరగచ్చు, అది ఎలాంటి సరౌండింగ్లో అయినా జరగచ్చు. దానికి ఒకవేళ జిమ్లో చనిపోతే జిమ్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు అంటే చాలా మంది ఇప్పుడు హ్యాపెనింగ్ ఎక్కువ, ఓకే జిమ్ అంటే హ్యాపెనింగ్, జిమ్ అంటే ఒక యాక్టివిటీ, ఇక్కడ చనిపోతే ఓకే ఇక్కడే దీనివల్లనే చనిపోయారు అని ఒక బ్లేమ్ అనేది జిమ్ మీద పడేస్తున్నారు తప్ప జిమ్కి అసలు దీనికి సంబంధమే లేదు.
బికాజ్ హెల్తీగా ఇప్పుడు మన ఇన్పుట్ హెల్తీగా ఉంటూ అండ్ స్ట్రెస్ మెయిన్ థింగ్. ఇప్పుడు చాలా మంది Stress లోనే ఎక్కువ health చనిపోవడము జస్ట్ స్ట్రెస్ వల్లనే చనిపోతున్నారు. నిద్ర లేకపోవడం ఒక మెయిన్ థింగ్. థింగ్. ఓకే. మనకి ఎప్పుడైనా ఒక మనిషి తిండి తినకపోయినా ఉంటాడు, కానీ నిద్ర లేకపోతే ఉండలేడు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ కూడా అయింది. అవును. సో మెయిన్ థింగ్ మన ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవడానికి మనకి రైట్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో రైట్ స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్ దో. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ కూడా ఒక నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోవాలి. ఓకే, ఈరోజు మనం ఎన్ని అవర్స్ స్లీప్ అయింది, మనకి ఎన్ని మీల్స్ మనం తింటున్నాము, అండ్ ఈరోజు ఓకే ఒక చీట్ మీల్ తిన్నారు, మనకి తెలియకుండానే ఓకే ఈరోజు ఒక బయటకు వెళ్ళారు అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ టెంప్టింగ్ ఉంది అని తినేశారు. సో ఆ చీట్ మీల్ తిన్నారు అండ్ నెక్స్ట్ డే నేను చీట్ మీల్ తినేసాను అని బాధపడకుండా అది ఎన్ని క్యాలరీస్, అది అప్రాక్స్ ఎన్ని క్యాలరీసో మనకి తెలుసుండి రేపొద్దున అదే క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. సూపర్. సో ఫిట్నెస్కి మెయిన్గా ఫైనల్గా ఒక క్వశ్చన్ కీర్తి, అంటే ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? అంటే రెగ్యులర్గా స్వీట్స్ ఎక్కువ తింటుంటాం, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిర్యానీస్. ఇప్పుడు అసలు బిర్యానీస్ లేనిదే అసలు డే గడవకుండా ఉండింది ఇప్పుడు. సో ఏం అవాయిడ్ చేయాలంటారు? మెయిన్ థింగ్ షుగర్స్ అవాయిడ్ చేయండి. ఐ మీన్ షుగర్ ఉన్న ఫుడ్ అండ్ మోస్ట్లీ లైక్ గీ అంటే నెయ్యి, ఇట్లాంటి ఫ్యాటీ ఫుడ్స్ అండ్ షుగర్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ కాకుండా గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫైబర్స్ అండ్ గుడ్ మల్టీవైటమిన్ ఫుడ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఇవన్నీ ఇప్పుడు ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్కి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఓ తిను ఇలా బ్లైండ్గా చెప్తుంది. ఒక న్యూట్రియంట్ అంటే ఏంటి, మెయిన్ థింగ్ అనేది తెలిసిన వ్యక్తికి అయితే అర్థం ఈజీ అయిపోతుంది. బికాస్ ఇప్పుడు వాళ్ళకి ఫ్యాట్ ఫుడ్స్ అంటే జంక్స్, అంటే బయట బర్గర్ లైక్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేసి దానికి రీప్లేస్మెంట్గా మనము ఒక మంచి హెల్తీ అంటే ఇప్పుడు కొంత పీనట్స్, ఇప్పుడు మార్కెట్లోకి పీనట్ బటర్స్ వచ్చాయి. పీనట్ బటర్ బదులు మీరు పీనట్స్ కూడా తినొచ్చు, పర్లేదు. కాకపోతే ఒక పోర్షన్, అది ఎన్ని తినొచ్చు, ఎన్ని గ్రామ్సే తినాలి. ఇప్పుడు చాలా మందికి బ్రెడ్ మీద పీనట్ వేసేసుకొని హ్యాపీగా వాళ్ళు తినాలనుకున్నంత వేసేస్తున్నారు, కానీ క్వాంటిటీ మెయింటైన్ చేయట్లేదు. క్వాంటిటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. మనం తినే ప్రతి ఒక్క పోర్షన్కి క్యాలిక్యులేషన్ ఉండాలి. ఏదో మనకి దొరికింది కదా అని తినేస్తే అది తర్వాత మళ్ళీ బాధపడాల్సింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఒక ఏజ్ ఉంటుంది. ఇప్పుడు మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఏజ్కి కావాల్సిన ఫుడ్డే మనము మన ఆర్గన్స్కి, మన హార్మోన్స్కి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అది రివర్సే అవుతుంది. దట్ మీన్స్ చిన్న చిన్న పిల్లలకి ఈ మధ్య నేను చూస్తూ ఉంటాను కదా, నా జిమ్కి వస్తుంటారు. ఐ మీన్ ఆల్మోస్ట్ టీనేజర్స్ చాలామంది వస్తారు జిమ్కి. అండ్ వెన్ ఐ ఆస్క్ దెమ్ హౌ ఓల్డ్ ఆర్ దే, బికాస్ నేను వాళ్ళ బిఎంఆర్ తీసుకోవాల్సి వస్తుంది, రైట్? బిఎంఆర్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నప్పుడు వాళ్ళ ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ ఏజ్ ఎంత అని నేను అడిగినప్పుడు వాళ్ళు అంటారు 20 మేడం, నేను 21 అంటే నేనే షాక్ అవుతాను. బికాస్ అంత చిన్న ఏజ్లో దే ఆర్ యాడ్ ఆన్ ఓవర్ వెయిట్ అండ్ నాట్ గివింగ్ ఎనీ యాక్టివిటీ, మోస్ట్లీ బయట తిరగడం ఎక్కువ. సో బిజీ లైఫ్, వి కాంట్ ఈవెన్ బ్లేమ్ వాళ్ళు. ఎటువంటి ఇప్పుడు స్టడీ లైఫ్, ఆ స్టడీ బిజీ లైఫ్లో వాళ్ళు ఎటువంటి స్ట్రెస్కి గురవుతున్నారో కూడా తెలియదు. సో దేర్ షుడ్ బి ఆల్ టైమ్ ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. మన ఫుడ్ మనతోనే పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇఫ్ వీఆర్ గోయింగ్ సమ్వేర్ అవుట్ సైడ్ టుడే, ఈరోజు అనుకోకుండా ప్రోగ్రామ్ వచ్చింది. సో మనకు అనిపించింది అవైలబుల్గా ఉంది కదా అని తినేది. ఆ అవైలబుల్గా ఉన్నదే ఒకవేళ ఫ్రూట్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతుంది మీకు. అండ్ మోర్ ఓవర్ మీకు ఇప్పుడు మార్కెట్లో కోక్ బదులు డైట్ కోక్ వచ్చింది. సో ఇవన్నీ రీప్లేస్మెంట్. అంటే దీనికి ఇది కాకుండా దీని ప్లేస్లో మనం ఏది తినాలి అనేది మనకి ఒక ఐడియా ఉండాలి. కొన్నిసార్లు ఐడియా వచ్చిన ఇప్పుడు ఐస్ క్రీమే తింటారు చాలా మంది. వై నాట్ ఐస్ క్రీమ్ బదులు యూ కెన్ హ్యావ్ బటర్ మిల్క్, రైట్? బటర్ మిల్క్ కూడా మనకి దొరుకుతుంది. ఇవన్నీ హెల్తీ ఐటమ్సే కదా. సో హెల్తీ ఐటమ్స్ అనేవి మన సరౌండింగ్లోనే దొరుకుతుంది, కానీ అప్పుడు మనకి మైండ్ అనేది పనిచేయదు. వన్ థింగ్ మీరు మర్చిపోయారు, బాడీ బిల్డర్స్కి ఎక్కువ గుర్తొస్తుంది, అలాంటి వాళ్ళకి అది గుర్తురాదు. మీరు ఇన్ని చెప్పినా మీరు ఫ్రూట్స్ ఉన్నా నాకు బిర్యానీ స్మెల్ గుర్తొస్తుంటుంది. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. తినండి, తప్పులేదు. కాకపోతే వన్స్ ఇన్ ఏ వైల్ తినొచ్చు. అది కూడా ఒక పోర్షన్, నేను చెప్పినట్టు ఒక పోర్షన్ 15 days కి ఒకసారి తిననండి. 15 days ఏంటిది అబ్బా. డెఫినెట్లీ అలానే అనిపిస్తే మీకు ఓకే రోజు తినాలి అనుకుంటున్నారా, సో
మీ ఇంట్లోనే చేసుకోండి బెటర్ కదా. ఇప్పుడు బయట ఎట్లాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో మోస్ట్లీ పామ్ ఆయిలే ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఆయిల్ ఎట్లాంటి స్పైసెస్ వాళ్ళు చేస్తున్నారో కూడా మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎట్లాంటి హ్యాండ్స్ పెడుతున్నారో తెలీదు. వాళ్ళు కనీసం ఆ వెజిటేబుల్ ఉండనియండి, మీరు తినే చికెన్ ఉండనియండి, అది వాళ్ళు వాష్ అవుట్ సరిగ్గా చేశారా లేదా కూడా తెలియనప్పుడు మనం బయట తిని అనారోగ్యానికి గురవ్వడం ఎందుకు? సో అదే మనం ఇంట్లో చేసుకొని, అదే లేజినెస్ అంటారు దాన్ని. ఆ లేజినెస్ నుంచి బయటపడి మన సెల్ఫ్ డెవలప్మెంట్. మీరు ఎప్పుడైనా పానీపూరి తిన్నారా? తిన్నానండి, నేను ఇప్పుడు తింటాను. హ్యాండ్స్ ఓకే కదా, అంటే తెలియనప్పుడు నేను అది చేశాను. ఇప్పుడైతే నేను ఎప్పుడైతే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ నన్ను వాళ్ళు కూడా అంటారు ఓకే పానీపూరి తిందామని. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళగానే ఆ అబ్బాయిని చూసి నేను అడుగుతాను అనమాట, బాబు ప్లీజ్ కొంచెం మీరు గ్లౌజెస్ వేసుకోండి అని. బికాస్ అది మనం చెప్పాలి కూడా. ఇప్పుడు వానికంటే తెలీదు, మనం చెప్పే విధానంలో ఉంటుంది. సో వాడు కూడా మార్చుకుంటాడు. ఇప్పుడు కస్టమర్స్ డే బై డే అడుగుతూ రోజు ఇట్లాంటి కస్టమర్స్ వస్తే వాడు కూడా చేంజ్ అవుతారు. సూపర్. ఇక నుంచి పానీపూరి తినాలంటే గ్లౌజులు వేసుకున్న పానీపూరి బళ్ళు ఎక్కడైనా ఉంటే చూడండి. సో మన కీర్తి సైజ్ చేసినట్లుగా. కానీ మీరు చెప్పినట్లు ఉండాలంటే చాలా కష్టము. అంటే రెగ్యులర్గా అలవాటు పడిపోయిన వాళ్ళకి. బట్ ఏదైనా ఒక విజన్తో స్టార్ట్ అయ్యి మనకు మనం కంట్రోల్ చేసుకుంటే కంపల్సరీ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక బాడీ బిల్డింగ్లో ఒక ఫీమేల్ ముందుకెళ్తుందంటే అందరి కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది, తనపైనే ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూకి వచ్చినా కూడా ఒక లేడీ బాడీ బిల్డరా ఒకసారి వెళ్ళి మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి చూద్దాం, అంటే తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. చాలామందికి లోపల ఉంటుంది, చాలామంది పైకి చెప్పరు. అంటే పేరెంట్స్ ఏమంటారు, మనం చేయగలమో లేదో, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ లేని వాళ్ళు అసలు చేయరు. సో అట్లా కూడా కొంత ఉంది కాబట్టి సో ఇలాంటి స్టోరీస్ చేస్తే అంటే మా ఛానల్ నుంచి కొంతమంది తెలియని వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని సో ఇంటర్వ్యూ అడిగాం, వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సిగ్నేచర్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు ఫైనల్గా? And specially thank you so much once again Signature Studios for coming and taking my interview. And I hope నా అభిప్రాయం హెల్త్కి సంబంధించి అండ్ ఫిట్నెస్కి సంబంధించి నేను సెల్ఫ్ ఎడ్యుకేషన్ చేసిన స్టడీ నాకెంత యూస్ఫుల్ అయిందో, బెనిఫిట్ అయ్యిందో, అది మీకు కూడా బెనిఫిట్ అవుతుంది చాలామందికి అనేది నా ఉద్దేశము. సో జస్ట్ గివ్ ఏ ఛాన్స్ ఫర్ బీయింగ్ హెల్తీ. ఒక ఛాన్స్ హెల్తీకి తినడానికి అండ్ హెల్తీగా ఉండడానికి ఒక ఛాన్స్ అనేది మీరు ఇస్తే డెఫినెట్లీ యూ విల్ ఆల్సో ఎంజాయ్ అండ్ యూ విల్ ఆల్సో బీ హెల్తీ అండ్ ఫిట్. ఓకే, సూపర్. సో స్వీట్ ఆఫ్ యూ. నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్ కీర్తి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మొత్తానికి కీర్తి నాయుడుతో మాట్లాడేసాము. సో జిమ్లో ఉన్నాము, జిమ్లో కొంతమంది వర్కౌట్స్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ రైట్ నౌ అయితే మెయిల్స్ ఉన్నారు, ఫీమేల్స్ లేరు. ఫీమేల్స్ ఉంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడేదాన్ని, వాళ్ళ డైలీ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది. ఈయన తెగ కష్టపడుతున్నాడు, మొత్తం అంతా పుషప్స్ చేస్తున్నాడు. అసలు ఒకసారి మాట్లాడేద్దాం పదండి. హాయ్ హాయ్ హాయ్, ఐఎమ్ సువర్ణ. రవి. హాయ్ రవి గారు. ఇవంతా ఒరిజినలే కదా? ఒరిజినలేనంట. అంటే ఇంత సంపదని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? లాస్ట్ ఒక 12 years నుంచి నేను వర్కౌట్ అయితే ఇది చేస్తున్నాను. టూ టైమ్స్ మిస్టర్ ఇండియా నేను. అలా అని చెప్పి నేను నేషనల్ లెవెల్ వెయిట్ లిఫ్టర్ని, ఏషియాలో రికార్డ్ ఉంది నాది. ఓకే. దాని తర్వాత నేను బాడీ బిల్డింగ్ అనేది కంటిన్యూగా చేస్తున్నా. ఇంకా అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నేను, కీర్తి మ్యామ్ కానీ వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ మాదొక టీం ఉంది, కీర్తి అఫీషియల్ అని. వాళ్ళందరూ మనం నాలానే చాలా మంది బాడీ వీళ్ళు కూడా రెడీ అవుతారు. ఓకే. కాదు రవి గారు, రండి మనం వాక్ చేస్తామా, ఎందుకంటే మీరు అలా ఉంటే నా బ్రెయిన్ మొత్తం అక్కడ మీ మజిల్స్ మీద ఉంది అనమాట కాన్సన్ట్రేషన్. సో అంటే ఇంట్లో నేను ఈ ప్రొఫెషన్లో ఉంటాను, నేను బాడీ బిల్డర్ అవ్వాలి అని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? ఫ్యామిలీ నుంచి ఎప్పుడు నాకైతే సరే చేస్తున్నాడు ఏదో చేయని అని చెప్తాం, కానీ కాంపిటీషన్ పరంగా అయితే ప్రతి ఇంట్లో సేమ్ ప్రాబ్లం చేయొద్దనే అంటారు. బట్ ఏంటంటే నేను దీంట్లో కంటిన్యూగా స్టేబుల్గా ఉన్నా కాబట్టి నా ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ కీర్తి కానీ వీళ్ళందరూ అంటే సపోర్ట్ చేస్తూ నాకు వచ్చారు. అలానే నేను ఒక్కొక్క స్టెప్ చేస్తూ నేను ఇట్లా వెళ్తూ ఉన్నాను, ముందుకెళ్తూ ఉన్నా. కాదు 12 years అన్నారు కదా? అవునండి. ఫుడ్ ఏం తింటారు? బిర్యానీ తింటాను, వీక్లీ మండే ఆర్ సండే అలా చూసుకొని ఒక్క రోజు తింటాను. ఎక్కువ వరకు అయితే వెజిటేబుల్స్, చికెన్, ఫిష్, ఎగ్స్ ఇవే ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇంకా ఇవే ఉంటుంది. ఏం తినను, వాటర్ తాగుతాను అంతే. వాటర్ తాగుతాను. అంటే ఇప్పుడు మనకి పార్టీస్ ఉంటాయి, వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్, థ్రైస్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఐస్ క్రీమ్స్ లేదంటే మంచి స్టార్టర్స్, మంచి ఫుడ్ ఉంటుంది, జంక్ ఫుడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా కాన్సన్ట్రేషన్ ఏమైనా వెళ్తుందా? లేదు నో. నేను ఏం చేస్తా అంటే ఒకవేళ నేను అలా వెళ్ళినా కూడా వాటర్ లో చికెన్ ఉంటుంది ఎక్కడైనా నేను వెళ్తే, దాన్ని నేను దాంట్లో చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని క్లియర్ గా తింటాను అంతే.
నాకు ఎంత పోర్షన్ కావాలో నేను అంతే తింటాను. రిపీట్ అగైన్. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అక్కడ చికెన్ ఎలా అన్నా ఉంటుంది, చికెన్ వండేస్తారు. నేను ఏం చేస్తాను అంటే వాటర్ లో దాన్ని ఇది చేస్తాను, క్లీన్ చేసేసుకొని నేను తింటాను అంతే. ఇప్పుడు కర్రీ చేసిన చికెన్ ని మీరు వాటర్ లో క్లీన్ చేసేసి ఓన్లీ పీసెస్ మాత్రం తింటాను అంతే. అంటే అందులో ఉప్పు కారం ఆయిల్ ఏది ఉండదు అంటే ఎప్పుడో అంటే యాక్చువల్లీ నా డైట్ వేరేలా ఉంటది, బట్ ఇలాంటి ఏదన్నా వస్తే బట్ నేను అలా తింటాను. అలా అని చెప్పి కంప్లీట్ గా ఏం అవాయిడ్ చేయను, తినకుండా కొంచెమే తింటాను, లిమిట్ లో తింటాను అంతే. అంటే ఇప్పుడు మీరు ఆ క్వాంటిటీ మీకు ఎట్లుంది? ఒక బిర్యానీ మీరు అన్నారు నాకు ఇంత ముందు చెప్పారు వీక్లీ వన్స్ నేను తింటాను, ఆ క్వాంటిటీ ఎంత ఉంటుంది మీరు తినే బిర్యానీ? 1 కప్ తింటాను, 1 to 2 cups అంతే. కప్ సైజ్ ఏమైనా చెప్తారా? చిన్నగా ఉంటుంది, ఇట్స్ అరౌండ్ 250 grams తింటాను. 250 grams కప్ నేను మెజర్ చేసుకొని తింటాను, దానికన్నా ఎక్కువ తినను. ఇంకా ఆకలి వేయదా మీకు? అంటే నేను చికెన్ తింటా కదా, ఫిష్ తింటాను, ఇది ఎగ్స్ ఉంటుంది, ప్రోటీన్ షేక్స్ ఉంటుంది. అచ్చా, రైస్ క్వాంటిటీ 250 grams ఉన్న కప్ రైస్ తింటారు. ఆఫ్టర్ దట్ మిగతా అంతా మీరు పీసెస్ తింటారు కాబట్టి అది సెట్ అయిపోతుంది. ఎలా అంటే అందరూ రైస్ అంటే రైసే తింటారు కదా, మీరు నా డిష్ లో చూస్తే ఎవ్రీథింగ్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. నేను అంటే ఈక్వల్ గా తింటాను, గుడ్ తింటాను అంతే. వర్కౌట్ ఎలానా చేస్తా కాబట్టి ఏం కాదు, మనం అలా చేస్తూ పోవచ్చు, ఉంది ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలాంటి థైస్ అంటే సారీ ఇలాంటి బాడీ పెట్టుకుని కాస్ట్యూమ్స్ కూడా ఏది పడితే అది వేసుకోలేం కదా. అవునండి, అది కరెక్ట్. ఎలాంటి కాస్ట్యూమ్స్? మాక్సిమం ఏంటంటే షాపింగ్ పోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సైజ్ అనేది ఇప్పుడు నాకు ఒక డ్రెస్ అనేది బాగుంటుంది, అది నాకు సూట్ అవ్వదు, అంటే అది నాకు ఫిట్ అవ్వదు, కాబట్టి ఎక్సెల్ కి వెళ్ళాల్సి వస్తుంది, డబుల్ ఎక్సెల్ కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంకా చలో, ఇంకా మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా, ఇంకా ఏం చేద్దాము ఇంకా అని చెప్పి మనం అడ్జస్ట్ అవుతూ రావాల్సి వస్తుంది. బట్ బాడీ బిల్డింగ్ చేయడం వల్ల నా హెల్త్ కూడా బాగుంటుంది, నేను చాలా మంది ట్రైన్ చేస్తున్నాను, బట్ నాకు కూడా ఇన్కమ్ అనేది ఉంది, నాకు అన్ని ఇస్తున్నప్పుడు అంటే కొంచెమైనా సాక్రిఫైస్ చేయొచ్చు, పర్వాలేదు. కొంచెం కాస్ట్యూమ్స్ సాక్రిఫైస్ చేశారు, హ్యాపీగా మీరు మీ బాడీని మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, నలుగురు వెళ్తాం కదా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటాం, మీ బాడీ చూస్తే ఇట్లా ఉండింది, వేరే కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఫొటోస్ లో కూడా మనం ఇలా పడతాం, నలుగురు రోడ్డు మీద వెళ్తేనే ఇతను కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు రా, బాడీ బిల్డర్ లా ఉన్నాడని, అంటే కాన్సన్ట్రేషన్ కూడా మారిపోద్ది, మనల్ని చూసే వే ఆఫ్ ఆ థింకింగ్ కూడా మారిపోతుంటుంది. అలాంటి చూసినప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు మా దగ్గర రావడము, ఫోటోస్ దిగడము, మాట్లాడము, అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఏం చేస్తున్నా అని చెప్పి ఎవరు నన్ను అంటే క్వశ్చన్ చేయరు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటారు. కాబట్టి దీన్ని బట్టి నాకు కూడా అంటే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్ పోయినా వాళ్ళు రావడం, సార్ మీ బాడీ బాగుంది, ఫోటో దిగచ్చా అని చెప్పడం, అంటే ఇది ఒక చిన్న పుష్ అనేది ఇస్తుంది. 365 days నేను జిమ్ లోనే ఉంటాను. ఇలాంటివి వస్తేనే మాకు కొంచెం కిక్ అనేది, కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. మాకు ఫైనాన్షియల్ గా లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక సపోర్ట్ వస్తే చాలు మాకు, మేమే చేస్తూ వెళ్తూ ఉంటాం ముందుకి. మూవీస్ చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా అంటే ఏ హీరో మూవీస్ ఎక్కువ చూస్తుంటారు? నేను పవన్ కళ్యాణ్ చూస్తూ ఉంటాను. వేసుకోండ్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో జిమ్ సంబంధించి కొంచెం వర్కౌట్ సంబంధించిన ఫిల్మ్. అవునండి, తమ్ముడు అండి. అంటే మేము అప్పటి నుంచి చూసి కూడా మనం జనరల్ గా ఎక్కువ వరకు అంటే ఈ మధ్య చేంజ్ అయింది, కానీ ఇంతకు ముందు మీరు జిమ్స్ కి వెళ్తే తమ్ముడు సాంగ్ ఉంటది, లుక్ ఎట్ హర్ ఫేస్ ఇన్ మిర్రర్ అని, ఎవ్రీ టైం విని కొన్ని లక్షల సార్లు విన్నాం ఆ సాంగ్. మనం చెప్పలేము, నాకు అలా విని నాకే నాకు వచ్చింది ఇది మనం చేయాలని చెప్పి ఒక ఫోకస్ కానీ అలా అని అలా చేస్తూ ఉంటారు. ఓకే, సూపర్. కానీ మీరు చేశారు ఓకే, కానీ ఇట్లాంటి మా ఫీమేల్స్ అయితే చాలా కష్టపడాలి. ఆల్మోస్ట్ మనం కీర్తి గారిని చూస్తున్నాం కాబట్టి, సో మన ట్రైనర్, మన కోచ్ అండ్ మీ వెల్ విషర్, మీ ఫ్రెండ్ కూడా పిలిచేద్దాం. అంటే నేను కూడా ఒకవేళ ఇలా తయారవ్వాలంటే ఎలా చేయాలో ఒకసారి కనుక్కుంటా. కీర్తి గారు ప్లీజ్ కమ్, ఒకసారి మా చిట్ చాట్లోకి మీరు కూడా వచ్చేసేయండి. బేసికల్గా ఫస్ట్ రాగానే వచ్చిన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇది ఒరిజినలే కదా అని. అంటే నాకు మళ్ళీ డౌట్ ఇంకా క్లారిఫై, ఇది ఒరిజినలే కదా అని మళ్ళీ అన్నాను అనమాట. సో అది ఒరిజినల్ అని తెలిసింది. బేసికల్గా ఇలా ఇంత బాడీ ఫిట్నెస్తో, ఇంత మజిల్తో ఫీమేల్స్ కూడా ఉన్నారా బయట? చాలామంది ఉన్నారండి, చాలామంది. మీరు ఒకవేళ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్, అదొక ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ఫర్ ఆల్ ద బాడీ బిల్డర్స్. దాంట్లో చూస్తుంటే కనుక ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు కదా, తినకంటే ఒక 10 రెట్లు ఇంకా ఎక్కువ మజిల్తో బిల్డప్ అయి ఉంటారు. ఇప్పుడు కీర్తి గారి నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే, మామూలుగా మాకేంటంటే మేము చాలా నేర్చుకుంటాం, అంటే యాజ్ ఎ ఫీమేల్ తిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు. ఇంకా చాలా మందికి ఇలాంటి హోప్ ఉన్న వాళ్ళందరూ కూడా తినని చూసి మేము కూడా చేయొచ్చు అన్న ఒక ఫీల్ ఉంటుంది. సో తను ట్రైన్ ఇచ్చే విధానం కానీ, తను మాట్లాడే విధానం కానీ, అండ్ ఒక యాజ్ ఎ ఫీమేల్గా ఇక్కడ దాకా వచ్చిందంటే ఏం చెప్తాను? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే నేను మ్యామ్ ఎలా అంటే డైట్ కంటిన్యూగా చేస్తాను 360. నేను ఇంతకుముందు అయితే డైట్ నేను పర్ఫెక్ట్గా చేయలేదు, బట్ వీళ్ళతో ఉన్న
చిన్నప్పటి నుంచి డైట్ అంటే ఎలా ఉంటుంది, వర్కౌట్ అయితే నేను చేస్తూ ఉండేవాడిని, బట్ డైట్ గురించి నాకంత తెలియదు. ఆమె మెయిన్గా సర్టిఫైడ్ ఉంది దాంట్లో. నాకు చాలా అంటే మీరు ఇలా చేయాలి, మీకు అలా చేయాలి, డైట్లో మీరు చికెన్, నేనంటే ఇంతకుముందు బాడీ బిల్డింగ్ అంటే ఇది మనం చికెన్ తింటాము, రైస్ తింటాము, జిమ్ చేస్తాము, ఇది ఇలా చేస్తే నాకు అవ్వద్దని క్లారిటీ ఇది ఇచ్చింది మాత్రం కీర్తి మ్యామ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూగా వెళ్తూ ఉంటాం. ఏంటి ఇప్పుడు రైస్ చికెన్ అన్ని తింటే అవ్వదంటే మన మెనూ వాళ్ళు విడిగా ఉందా? అంటే ఇప్పుడు కాంపిటీషన్స్ టైంలో ఇప్పుడు వీళ్ళు చేసే పొరపాట్లు ఏంటంటే ఒక నార్మల్ లైఫ్ స్టైల్కి అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి డిఫరెన్స్ ఉంటుందండి. సో వెన్ ఇప్పుడు తిను అబ్బాయి ఉన్నాడు, సో తిను కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక 2 months అవాయిడ్ చేయాల్సి వస్తుంది కార్బోహైడ్రేట్స్, అంటే లో కార్బోహైడ్రేట్స్, 0 కార్బోహైడ్రేట్స్లో తిను పెట్టాల్సి వస్తుంది. బికాస్ తను అనుకున్నాడు ఇప్పుడు ఒక కేటగిరీలో తను పార్టిసిపేట్ చేయాలనుకున్న టైంలో తిన కండిషన్ అండ్ తిన డెఫినేషన్ ఆ రేంజ్కి తగ్గినట్టు ఉండాలి అని అంటే కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి. అండ్ దట్ ఈస్ ఫర్ 2 months అప్రాక్స్ 3 months టార్గెట్ పెట్టుకొని తను 0 carbs చేయాల్సి వస్తుంది. మంచి ట్రైనర్ అయితే. ఒక్కొక్కసారి నాకైతే చేయాలని చెప్పి ఫీలింగ్ రాదు, బట్ మ్యామ్ వస్తుంది, అరే నేను ఒక బాయ్ ఉండేసి నేను చేయాలంటే నాకు ఒక ఇది ప్రాబ్లం ఉంది, ఒక ఫీమేల్ అయి ఉండి వచ్చి చేయడం అనేది నాకు ఆమెను చూసిన వెంటనే అరే కీర్తి మ్యామ్ చేస్తుంది, నాకేంటి నేను కూడా చేయాలని చెప్పి నేను అలా చాలా నేను చేసి అలానే నేను ముందుకు వెళ్తూ ఉండే. సూపర్. సో మనకి రవికి ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంట. సో నా ఫేవరెట్ కూడా. ఆ తమ్ముడు మూవీలో సాంగ్స్ ఎన్నిసార్లు మాక్సిమం వినుంటారు మీరు? ఇప్పటికీ వింటూనే ఉంటాము. అది ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. ఎవర్ గ్రీన్. మీ జిమ్ లో ఎక్కువగా ఏ పాటలు ప్లే అవుతుంటాయి? ఇక్కడ ఎక్కువ అంటే మన మోటివేషన్కి సంబంధించిన నీ ఫిక్స్ కానీ సాంగ్స్, లేకపోతే ఆర్నాల్డ్కి సంబంధించిన సాంగ్స్ అవి ఎక్కువ ప్లే అవుతూ సినీ ఉంటాయి. స్టార్స్ అంటే ఎక్కువగా ఎవరివి ప్లే అవుతుంది? మోస్ట్లీ మన పవన్ కళ్యాణ్, చిరంజీవి వీళ్ళవి ఎక్కువ ప్లే అవుతుంటాయి. మోస్ట్లీ మెయింటైన్ చేసుకోండి ఆ లైన్, మన పవన్ కళ్యాణ్, మన చిరంజీవి. మా మనీ కూడా విన్నాడు ఇక్కడ. ఓకే సూపర్. సో మొత్తానికి అయితే మూవీస్ కూడా చూస్తుంటారు, అంటే అటు పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ బాయ్ అన్నమాట, చాలా మంచి ట్రైనర్ గా, మీరు మంచి ట్రైనర్ చేస్తాడండి. హీస్ వెరీ డెడికేటెడ్. బాడీ చిన్నది, అప్పుడప్పుడు నేను నర్వస్గా నేను లోగా ఫీల్ అయిన టైంలో వీళ్ళు నన్ను ఎక్కువ ఇంకా పుష్ చేయడం జరుగుతుంటుంది. సో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ నాకు ఇలాంటివి ఫ్రెండ్స్ అండ్ సరౌండింగ్స్ వీళ్ళు నన్ను ఇంత హెల్ప్ చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. బికాజ్ ఇప్పుడు ఒక ఫీమేల్కి ఇటువంటి సరౌండింగ్లో ఉండాలి అని అనుకుంటే ఆ సపోర్ట్ కూడా ఉండాలి. నాకు ఆ సపోర్ట్ వీళ్ళ వల్ల లభించడం జరుగుతుంది ఎవ్రీ టైమ్. సో ఐ ఫీల్ వెరీ మచ్ థ్యాంక్ గాడ్ నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో స్వీట్, నైస్ టు మీట్ యూ రవి గారు. ఇంకా మీ గోల్స్, అచీవ్మెంట్స్ ఇంకా మరిన్ని సక్సెస్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కీర్తి గారు. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైనర్ అంటే ఇక్కడ చేసే ఒక పర్సన్తో మాట్లాడేసాము, ఇంకొక పర్సన్ ఉన్నారు, సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేస్తాను. సో ఇప్పుడు మరొక క్లయింట్ ఉన్నారు ఇక్కడ, అంటే యాక్చువల్లీ జిమ్లో ట్రైన్ అవుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ లైఫ్ జర్నీ ఉన్నప్పుడు నాకు లోపల కీర్తి గారిని ఇంటర్వ్యూ చేస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇతనితో మాట్లాడాలనిపించింది. అందుకే నేను కూడా ఇంటర్వ్యూ చేద్దామని ఇంటర్వ్యూ కోసం కూర్చోబెట్టాను. వర్కౌట్స్ చేస్తున్నాడు, సో మాట్లాడేద్దాం, ఓకేనా? సో హాయ్ విష్ణు, హౌ ఆర్ యూ? ఫైన్, హ్యాపీ. ఎన్నిసార్లు ఇప్పటికి రోజుకి వచ్చి ఎన్ని చేస్తుంటారు డంబుల్స్ వచ్చి? 20 into 3 sets. సో యాక్చువల్లీ ఈ ఫోటోలో అబ్బాయి ఎవరు? యా నేనే. యా నేనే. నువ్వేనా? యా నేనే. నీలా లేడు కదా, ఇంతలా ఉన్నాడు, 120 kgs ఉన్నాడు. అది 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో ఇతను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒకసారి ఈ ఫోటోలో పిక్చర్ చూస్తే, సో ఈజ్ విష్ణు 120 kgs ఇంకా పైనే ఉన్నాడు 2 years బ్యాక్. సో ఆల్మోస్ట్ ఇలా ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో మనకు కనిపించిన అందరూ కూడా కలర్స్, ఇంకా చాలా చోట లైపోజ్ కావచ్చు, చాలా ట్రీట్మెంట్ తీసుకుని ఇన్స్టెంట్లో తగ్గిపోయామని ఫోటోగ్రాఫ్స్ పక్కన పెడుతూ ఉంటారు. బట్ తిని మాత్రం ఇంత వెయిట్ ఉన్నా కూడా జిమ్కి వచ్చి 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ తన వెయిట్ని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తను కాన్సన్ట్రేషన్గా తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. అసలు జిమ్కి ఎందుకు వచ్చాడు? ఓన్లీ వెయిట్ లాస్ కోసమేనా? తన బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, జిమ్ చేసిన తర్వాత ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంది, తన మాటలో తెలుసుకుందాం. సో విష్ణు, ఇలా అయితే అమ్మాయిలు పడతారా? ఇలా అయితే పడుతున్నారా? మేబీ పడొచ్చు, ఇలా అయితే పడొచ్చు, డిపెండ్స్. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఎన్ని ప్రపోజల్స్ పడతారు, బట్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఆబ్వియస్లీ. ఓకే. అలా ఉన్న వాళ్ళకి మోస్ట్లీ నేను చూసిన వాళ్ళు చెప్తున్నా, అందరూ అలా ఉండరు. ఓకే, సంవాట్ ఫీల్ సమ్ గుడ్. ఓకే, సూపర్. క్యారెక్టర్. ఓకే, సరే. ఇలా ఉన్నప్పుడు విష్ణుకి ఎంతమంది ప్రపోజ్ చేశారు? నో,
నో ప్రపోజల్? నో ప్రపోజల్. వన్ ప్రపోజల్ కూడా అవ్వలేదా? నో వే. నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా? యా చేశా, బట్ ఇగ్నోర్ చేశారు. ఎలా ఇగ్నోర్ చేశారు? బట్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్. అంటే బికాస్ ఆఫ్ బాడీ నాట్ బాడీ అండ్ సమ్ అదర్ సిచ్యువేషన్స్. అంటే ఒక ఫ్రెండ్ లా చూసాను, ఐ నెవర్ టీస్ లైక్ అదర్ వే. ఓకే, అంటే మిమ్మల్ని ఆ ఉద్దేశంతో చూడలేదు అన్నారు. ఇలా ఉన్నప్పుడు అంటే కొంచెం ఆల్మోస్ట్ అంటే అంతే. ఓకే, ఇప్పుడు 2 years నుంచి ఇలా ఉన్నావు కదా, అంటే మంచి బాడీ మెయింటైన్ చేస్తూ నీ ఫిజిక్ నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఎక్కడన్నా? నో 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 ఇలా ఉన్నా రావట్లేదా? బయట అమ్మాయిలు లేరా ఏంటి? చాలా మంది అమ్మాయిలు ఉన్నారుగా. యాక్చువల్లీ నా కమిట్మెంట్ వేరే ఉన్నాయి, సో నేను అంతవరకు వెళ్ళలేదు. సో ఆ కాన్సన్ట్రేషన్ చూసా కూడా నేను అని చెప్పేస్తా. కమిట్మెంట్స్ వేరే ఉన్నాయా? అంటే సెటిల్ అవ్వాలనా? ఆబ్వియస్లీ ఆబ్వియస్గా. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ప్రజెంట్ పీజీ చేస్తున్నాను. పీజీ చేస్తున్నావు? నాక్ అకాడమీలో చదువుతున్నావు. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ డివిజనల్ ఇంజనీర్, ట్రాన్స్పోర్ట్, మదర్ హౌస్ వైఫ్. ఓన్లీ వన్, ఎనీ సిబ్లింగ్స్? సిస్టర్ మ్యారీడ్ అయిపోయింది, బెంగళూరులో ఉంటుంది, అండ్ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓ సూపర్, అందరూ వెల్ సెటిల్డ్. వెరీ సెటిల్డ్. వాట్ అబౌట్ యువర్ ఏజ్? 28. 28. ఇక్కడ ఎలా ఉంది ఏజ్? అది ఆల్మోస్ట్ ఏజ్ 35. లుకింగ్ ఈ లైక్ ఫిజిక్ 35 to 40. 35 to 40 లుకింగ్ లైక్ అంకుల్ అనేస్తారు. అంకుల్ అంటారు కదా ఆబ్వియస్లీ. ఎప్పుడన్నా అన్నారు అంకుల్ పక్క జరగన్నారు? చిన్న పిల్లలు అంటూ అంకుల్ అంకుల్ అంటే నాకు అనిపిస్తుంది. నిజంగా పెళ్ళి అలా పిలిచా కూడా ఓకే బాగానే ఉంటుంది, అవ్వకుండానే మరీ ఇలా అంకుల్ అని పిలుస్తుంటే చాలా విసుగొచ్చేస్తారు అసలుకి. అద్దంలో నన్ను నేను చూసుకుంటా అనుకుంటూ ఉంటా, అమ్మ ఏంటి ఇలా ఉన్నాను ఇప్పుడు అంకుల్ అంటే రేపు అంకుల్ వెళ్ళి తాత అంటారేమో అనిపిస్తుంది. సో అలా చాలా సూపర్. ఇప్పుడు అంకుల్ కాస్త అన్నయ్యగా అయ్యావు కదా? ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అన్నయ్య అండ్ సమ్ మంది అంకుల్ అంటారు, కొంతమంది పేర్లు పిలుస్తారు. లైక్ అంకుల్ అంటే చిన్న పిల్లలు అంకుల్ వాళ్ళకి అలా ఉంటే ఇంకా పెదనాన్న కూడా పిలవచ్చు. అంకుల్ ఏంటి చిన్న పిల్లలు పెదనాన్న కూడా పిలవచ్చు ఇలా ఉంటే. 120 kgs రైట్? ఓకే సూపర్. సో ఈ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీగా జిమ్ చేసుకుంటా నీ బాడీని నువ్వు కంట్రోల్ చేసుకుంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా అంత హెవీ బయట ఉన్నప్పుడు సమ్ బయట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జాంపుల్ వర్క్ ఎందుకండి మెయిన్ ఎన్టీఆర్ గానే చూసుకున్నాం. ఆయన కంట్రీ మూవీ చూసినాక నాకు కూడా అలా అనిపించింది, అలా అయిపోతారా ఎందుకు కష్టపడ్డాం అలా చేసుకుంటే అయిపోతుంది కదా అని. కానీ వాటి కూడా చాలా ఖర్చు అవుతుంది కదా అండి. అండ్ మోర్ ఓవర్ నో గ్యారంటీ ఫర్ ద లైఫ్ అనమాట. ట్రూ. సో మోర్ ఓవర్ వెళ్తే ఒక గైడెన్స్ అన్న తగ్గుతూ ఉండాలి అని. సో మోర్ ఓవర్ నేను కూడా జిమ్కి వెళ్ళాను, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను, వర్కౌట్ చేస్తే జిమ్ చేస్తే తగ్గుతారా అనుకున్నా. అలా 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, నో రిజల్ట్ ఏం లేదు. కానీ మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, ఒక ట్రైనర్ పర్ఫెక్ట్ టైం ఉండాలి. అలా చాలా జిమ్కి వెళ్ళాను, కానీ నాకు వాళ్ళు చెప్పే గైడెన్స్ అంటే ప్రొఫెషనల్గా అనిపించలేదు. సో ఒక 1 year నుంచి ఒక ట్రైనర్ దగ్గర చూస్తున్నాను. బట్ కొంతమంది బాగా చెప్తారు, కొంతమంది వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్తారు, కొంతమంది చెప్పి వెళ్ళిపోవడం అన్నట్టు ఉంటారు. మోరవర్ ఏంటంటే గైడెన్స్ చేస్తేనే యూజ్ ఉంటుంది. కొంతమంది నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఇప్పుడు లాక్ ఆఫ్ అమౌంట్ అంట పెట్టడం కన్నా మన హెల్త్కి మన ఫుడ్కి మన ఇయర్లీ మెయింటెనెన్స్కి మన హెల్త్ మనం పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది చాలా బాగా తెలుస్తుంది. మోరో మా పేరెంట్స్ కూడా అంత సపోర్ట్ చేయరు. సో మా ఫాదర్ నుంచి మా ఫాదర్ చాలా డౌన్వర్స్ నుంచి వచ్చారు. సో ఆయనను చూసి నేను చాలా నేర్చుకుంటాను. లైక్ ఎలా అంటే నేను ఏదైనా ఖర్చు పెట్టాలన్నా నేను మా నాన్న మగ్గం పని చేశారో నేను చదివిలో వచ్చాను, నువ్వు ఒక ఇంజనీరింగ్ కొడుకువి నువ్వెంట ఎరగాలి అని ఆలోచిస్తారు. అలా చెప్పినప్పుడు నాకు చాలా అనిపిస్తుంది. కానీ నేను టు బీ ఫ్యాట్ స్కూల్లో చదివింది కాలేజ్లో చదివింది బుర్రకేం ఎక్కువండి. బై లక్ లేదా మన కాన్సన్ట్రేషన్తో చదివి పైకి వస్తాం. అది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది, భయం వేస్తారు. ఇన్ఫాక్ట్ మా నాన్న మగ్గం పని చేసి ఇంజనీర్ అయ్యాడంటే ఇంజనీర్ కొడుకు ఏం అవ్వాలి అని, పొరపాటున అంత మించేట ఏంటి పరిస్థితి అని. అలా అన్నమాట. సూపర్. వేర్ ఆర్ యు ఫ్రమ్? ప్రాపర్ ఇక్కడ? ప్రాపర్ కడప. 2007 నుంచి హైదరాబాద్ లోనే ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్కి. సో ఇప్పుడు 2007 to 2000 అండ్ నా స్కూలింగ్ కాలేజ్ అన్ని ఇక్కడే. సూపర్. సో మొత్తానికి మంచి ట్రైనర్ దొరికారు కీర్తి గారు, అండ్ మంచిగా నీ బాడీ బిల్డ్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే ఖచ్చితంగా ప్రపోజల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయి, బట్ నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రపోజల్స్ నాట్ ద మ్యాటర్ అంట. సరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు కదండి. వాళ్ళే వస్తారంట. ఆబ్వియస్లీ ఓకే, వాళ్ళే వస్తారులే. నచ్చాలి కదా నువ్వు అప్పుడు కూడా, నచ్చాలి కదా అప్పుడు దాకా నువ్వు కూడా. సరే నీకు నచ్చాలంటే ఎలా ఉండాలేంటి? ఆమె కూడా మంచి ఫిట్నెస్తో ఉండాలంటావా ఏంటి కొంపతీసి? ఇప్పుడు నేను వేసుకున్నారే, సో ఫస్ట్ మనం ఫిట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. అమ్మాయిలో నీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి?
ఓపిక్గా చెప్పాలి, ఓపిక్గా పని చేపించుకోవాలి. ఓపిక్గా చెప్పాలి, యా తర్వాత ఓపిక్గా పని చేయించుకోవాలి, యా ఇంకా తర్వాత మొత్తానికి సహనం ఉండాలంటావు. యా ఎగ్జాక్ట్లీ అంతేనా? అంతే. నిన్ను భరించాలి. యా ఫస్ట్ ఏదైనా మాట్లాడే ఫస్ట్ మన యాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది కదా. yes, సో ఏదైనా చెప్పే ముందు కొంచెం ఆలోచించి ప్లస్ చెప్పే వే ఆఫ్ కూడా కొంచెం స్మైలీగా ఇలా అలా వే ఆఫ్ చెప్తే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ నవ్వుతూ మాట్లాడదాం కానీ ఎలా అనిపిస్తుంది అంటే అవతల పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను అప్పటికే ఉన్న కోపంగా ఉన్నా చిరాగ్గా ఉన్నా అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. ఓకే. అవి నేను చాలా మందిలో అబ్జర్వ్ చేస్తారు, అవి చేస్తారు. వే ఆఫ్ మాట్లాడితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని. సూపర్. మొత్తానికి నెక్స్ట్ నీ పెళ్ళికి పిలుస్తావు కదా? యా పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటా. చేసుకున్నప్పుడు పిలువు. అంటే నువ్వు అనుకున్న ఓపిక ఉందో లేదో నేను కూడా టెస్ట్ చేస్తా అప్పుడు. ఓకేనా? ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ విష్ణు. ఆల్ ది వెరీ బెస్ట్. సో మరిన్ని నీ గోల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.